ఇక ప్రజలారా ఓట్లకు సంబంధించి చిల్కా ప్రవీణ్ అన్న నాయకత్వం ఇప్పుడు నేను పార్టీ పెట్టనా మరి నాని లడ్డు పెట్టిండు. చిల్కా ప్రవీణ్ అన్న నాయకత్వం వర్ధిల్లాలట, చిల్కా ప్రవీణ్ అన్న గారి నాయకత్వం ఎదగాలి అని పెట్టిండు. నేనైతే ఒకటి చెప్తున్నా, ఒక కొత్త రాజకీయానికి సంబంధించి మాత్రం సూత్రాలు రాస్తున్నాం. కొత్త రాజకీయం అంటే ఈ పాత రాజకీయ నాయకుల్లాగా 10 సార్లు పోటీ చేసుడు, 20 సార్లు పోటీ చేసుడు, సంపాదించుకున్నాడు ఇది కాదు. దానికి సంబంధించి మంచి రివ్యూలు ఉన్నాయి మా దగ్గర. ఎట్లా యువకులను రాజకీయ చైతన్యవంతులను చేయాలి, ఎట్లా ఒక కొత్త రాజకీయానికి నాంది పలకాలి మా దగ్గర ఉన్నది. ఆ సూత్రం ఉన్నది, దానికి తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాం. దానికి సంబంధించి కొంత శక్తి కావాలి, దానికి సంబంధించి కొంత కొన్ని రకాలైన బలాలు కావాలి. దానికోసం సమయాలు పడుతుంది. రాజకీయం అంటే ఇలా మొదలు పెట్టాక రేపే అధికారంలోకి వచ్చేది కాదు. ఒక కేసీఆర్ను చూసుకున్న 14 సంవత్సరాలు పట్టింది, ఒక పవన్ కళ్యాణ్ను చూసుకున్న 10 సంవత్సరాలు పట్టింది, ఒక జగన్ను చూసుకున్న 10 సంవత్సరాలు పట్టింది, ఒక కాంశీరామ్ గారు 13 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ఈ దేశంలో నడుస్తున్న రాజకీయం అంతా 2 రకాల రాజకీయాలు. ఒకటి బ్రాహ్మణ భావజాలంతో నడిచే రాజకీయం, 2 బహుజన భావజాలంతో నడిచే రాజకీయం. ఒకటేమో గాంధీ థాట్స్ తోటి నడిచే రాజకీయం, 2 అంబేద్కర్ థాట్స్ తోటి నడిచే రాజకీయం. ఈ అంబేద్కర్ థాట్స్ తోటి నడిచే రాజకీయానికి సుదీర్ఘమైన ప్రయాణం అవసరం, సుదీర్ఘమైన లక్ష్యాలు అవసరం, సుదీర్ఘమైన సిద్ధాంతం అవసరం, ఓపిక అవసరం. పైసలు లేకపోయినా ఓపిక అవసరం. ఇక గాంధీ థాట్స్ తోటి నడిచే రాజకీయానికి డబ్బే అవసరం. 100 రూపాయలు పెట్టాలి, ఒక ఓటు కొనాలి, 1000 రూపాయలు కొట్టాలి, ఓ ఓటు కొనాలి. ఇది గాంధీ తరహా రాజకీయం. ఇది అణచివేత ఉంటుంది, దీంట్లో అహంకారం ఉంటుంది, కుల పైత్యం ఉంటుంది, మత పైత్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి గాంధీ తరహా రాజకీయానికి. ఇక అంబేద్కర్ తరహా రాజకీయానికి పైసా అవసరం లేదు, సిద్ధాంతం అవసరం. ఓట్లను ఈ ఇటుక పిల్లల్లాగా బేర్చుకుంటూ పోవాలి. ఒక ఇల్లు కడితే కదా ఇటుక పిల్లని బేర్చుకుంటూ పోతాను చూడు, అట్లా. దానికి చాలా సమయం అవసరం. అందుకే అంబేద్కర్ గారు ఏమన్నారు? బోధించు, సమీకరించు, పోరాడు. భావజాలాన్ని బోధించాలి, బోధించిన భావజాలంతో ప్రజలను సమీకరించాలి, సమీకరించిన ప్రజలతోటి పోరాటం చేయాలి, పోరాటం ద్వారా అధికారాన్ని అందుకోవాలి. దానికి చాలా సమయం పడుతుంది. ఒక జగన్మోహన్ రెడ్డి లాగా 1,00,000 కోట్లు వెనక పెట్టుకొని పైసలన్నీ వెదజల్లుకుంటా పోయి అధికారం చేపట్టడం కాదు. చాలా భావజాలాన్ని విస్తరించుకుంటూ అనేక సమయం పడుతుంది దానికి. ఉదాహరణకు మన కళ్ళ ముందు కనబడ్డ తెలంగాణ ఉద్యమమే దానికి సాక్షి. తెలంగాణ ఉద్యమానికి పైసలు ఎక్కడ పని పడలేదు, భావజాలం పడ్డది. తెలంగాణ ఎందుకు కావాలి, తెలంగాణ వస్తే ఏమవుతుంది, తెలంగాణ సాధించుకుంటే ఏమవుతుంది, అదే చెప్పుకుంటూ వచ్చిండు కేసీఆర్. అంబేద్కర్ భావజాలాన్నే ఇంప్లిమెంట్ చేసిండు కేసీఆర్. కానీ అధికారం వచ్చినాక అంబేద్కర్ పక్కన పెట్టిండు, దొరపోకట పోయిండు, అట్లా ఆగమైపోయింది. కాబట్టి మాకు ఖచ్చితంగా యువ రాజకీయం ఎట్లా చేయాలని ఒక అవగాహన ఉన్నది. దానికి సంబంధించి ఇప్పటికిప్పుడేం ప్లాట్ఫామ్ తయారు చేయలేం, కానీ ఒక ఆలోచనతో అయితే ముందుకు పోతాం. ఆ ఆలోచన ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసుకోవాలో, ఎప్పటి వరకు ఇంప్లిమెంట్ చేసుకుంటా ముందుకు పోవాలో, దానికి స్ట్రాటజీని బట్టి ఎట్లా ఆ స్టెప్స్ తీసుకోవాలో భవిష్యత్తులో ఉంటాయి అది. ఇక దానికి సంబంధించి అదంతా ఒక ప్రోగ్రాం నడుస్తూనే ఉంటుంది. ఇక మిత్రులారా, ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఈ రాత్రి వరకు, ఈ అర్ధరాత్రి వరకు లేకపోతే ఈ రాత్రి వరకు ఫలితం వెలువడే అవకాశం ఉంటుంది. 63,000 ఓట్లు గెలుపు, ఎవరి గెలుపుని డిసైడ్ చేయబోతున్నాయో తెలుస్తుంది. దాంట్లో 29,000 ఓట్లు పాలకూరి అశోక్ కుమార్ కి సంబంధించినవి, 43,000 ఓట్లు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థికి సంబంధించినవి. ఈ 63,000 ఓట్లు ఈ రాకేష్ రెడ్డిని గెలిపించబోతున్నాయా, బీఆర్ఎస్ అభ్యర్థిని, కాంగ్రెస్ అభ్యర్థిని చింతపండు నవీన్ కుమార్ ని గెలిపించబోతున్నాయా అనేదే ఇక్కడ చర్చకు ఉంటది. ఈ 63,000 ఓట్లలో మెజార్టీ ఓట్లు 50,000 ఓట్లు ఎవరికి పడితే వాళ్ళు గెలుస్తారు. కాబట్టి ఇది రాత్రి వరకు వెలువడే అవకాశం ఉంటది. ఇక ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.